హలో ఎవ్రీవన్, ఈరోజు మనం అలసందల కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం రండి. ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి వేయించాలి. తర్వాత ఆనియన్స్ లైట్గా వేయించాలి. దీంట్లో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని స్మెల్ పోయే వరకు వేయించాలి. ఆ తర్వాత టమాటాస్ వేసి కొద్దిసేపు వేయించాలి. దీంట్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలపాలి. అండ్ నెక్స్ట్ ఉడికించిన అలసందల్లో చింతపండు రసము, ధనియాల పొడి, కారం వేసి కలుపుకొని దీనిని ఆ టొమాటో గ్రేవీ ఉంది కదా దాంట్లోకి యాడ్ చేయాలి. అది కొద్దిగా బాగా ఉడికించిన తర్వాత గరం మసాలా వేసి కొద్దిసేపు వేయించాలి. దీంట్లో మనము అనుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో కొద్దిసేపు వేయించిన తర్వాత మన వేడి వేడి అలసందల కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.